ఏ ఫార్ములా ఎలా రాయాలి, ఈ కాంబినేషన్స్ అన్ని ఎలా పెట్టాలి, ఈ ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేస్తాము, వైల్ యు ఆర్ డూయింగ్ ద జాబ్. అర్థమవుతుంది కదా నేను చెప్తున్న పాయింట్. అందుకనేసి వాట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఈస్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద థింగ్స్ రిగార్డింగ్ టు ద జాబ్ పర్పసెస్, రిగార్డింగ్ టు ద వర్క్ పర్పసెస్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు వర్క్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని సెషన్స్ లాగా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సెషన్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద అడ్వాన్స్డ్ ఎక్సెల్. ఓకే, బికాస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనే కాన్సెప్ట్ చాలా మందికి యూజ్ అవుతుంది, అందుకని ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేశాను రిగార్డింగ్ ద అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ ద ఎక్స్పెరిమెంట్స్, వాట్ ఎవర్ ద ప్రాక్టీసెస్ అండ్ ఆల్ ద సొల్యూషన్స్. ఓకే, సో నేనే కొన్ని శాంపుల్స్ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఆ క్వశ్చన్స్కి ఎలా సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలో ఆన్సర్స్ చెప్తాను. ఇన్ కేస్ మీకంటూ మీ వర్క్ చేసే చోట కానీ మీ ప్రాక్టికల్ లైఫ్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది రావడం లేదు అంటే ప్లీజ్ సెండ్ ఇట్ టు మీ, లెట్ మీ సాల్వ్ ఇట్. అది నేను ట్రై చేసి మీకు సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేద్దాం అండ్ అందరికీ ఎక్స్ప్లెయిన్ కూడా చేద్దాం, సో దట్ అందరూ కూడా నేర్చుకోగలుగుతారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ కార్డ్. అందరు ఎలాగున్నారు? ఇవాళ నుంచి మనము సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, టుడే ఫస్ట్ మనం తీసుకుంటున్న కాన్సెప్ట్ ఈస్ ఎక్సెల్, దట్ ఈస్ డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్ కాన్సెప్ట్లో ఎక్సెల్ బేసిక్ నాలెడ్జ్ అంతా నేర్చుకున్నాం కదా, కానీ ఈ బేసిక్ నాలెడ్జ్ని ఫ్యూచర్లో మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది, ఇదే బేసిక్ నాలెడ్జ్ వర్క్ స్టేషన్స్లో యూజ్ చేస్తుంటే ఎలా ఉంటుంది, మనకి డేటాబేస్ కాన్సెప్ట్స్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, ఇవన్నీ డిస్కస్ చేస్తూ వస్తాం. ఓకే, సో ఈ సెషన్స్ అనేవి నేను ఒక 15 days కంటిన్యూస్గా క్లాసెస్ చెప్తాను ఫర్ ద డేటా అనలిస్ట్ పీపుల్. డన్. ఫస్ట్ కాన్సెప్ట్ డేటా అనలిస్ట్లో ఎక్సెల్ కాన్సెప్ట్ ఒక్కటే తీసుకుంటున్నాను. ఎక్సెల్ కాన్సెప్ట్లో మనకి ఇచ్చే క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా ప్రాక్టికల్గా చూద్దాం. కొన్ని శాంపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ శాంపుల్ ఎగ్జాంపుల్స్ని సొల్యూషన్స్ కూడా చెప్తూ వస్తాను. ఓకే, నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద సెషన్స్. బిఫోర్ స్టార్టింగ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకుంటున్న టాస్క్స్ అన్ని మీకు తెలియాలంటే అసలు మినిమం ఏమేమి ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయో చూడండి. సో ఇది ఒక చిన్న డేటాబేస్ నేను క్రియేట్ చేసుకున్నాను. ఈ డేటాబేస్ లో ప్రాజెక్ట్ నేమ్, టాస్క్ నేమ్, అసైన్ టు, స్టార్ట్ డేట్, డేస్ రిక్వైర్డ్, ఎండ్ డేట్, ప్రోగ్రెస్, అలా ఒక చిన్న ఫీల్డ్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ లో నేమ్స్ ని రిపీట్ చేయండి. ఓకే, ఈవెన్ టాస్క్ నేమ్స్ కూడా రిపీట్ చేయొచ్చు. ఓకే, ఇలా ఒక ప్రాజెక్ట్ డేటా అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఇది సెల్స్, ప్రోగ్రెస్ వాటి పైన వర్కౌట్ అవుతుంది. నేను ఇంకొక డేటాబేస్ కంప్లీట్ గా కూడా ఎంప్లాయీ డేటాబేస్ క్రియేట్ చేస్తాను. ఇది ఈ ఎంప్లాయీ డేటాబేస్ లో ఎంప్లాయీ ఐడి, ఫుల్ నేమ్, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్, హైర్ డేట్, యాన్యువల్ సాలరీ, ఈ ఫీల్డ్ నేమ్స్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకోండి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ అనే ఫీల్డ్ నేమ్స్ లో ఈ డిపార్ట్మెంట్స్ రిపీట్ చేసుకోండి, అప్పుడు మనం చేసే టాస్క్ అన్ని వర్క్ అవుతాయి. నౌ దీస్ ఆర్ ద టాస్క్స్. ఏమేం ఫస్ట్ సాల్వ్ చేయాలో చూద్దాం. మన టాస్క్ అన్ని ఒకసారి చూడండి. టు ఫైండ్ ద highlight the employee with high salary greater than 50,000. This is our first task. నెక్స్ట్, అప్పుడు ఇక్కడ నేను ఎంప్లాయీ డేటాబేస్ యూజ్ చేస్తున్నాను. హై పర్ఫార్మర్స్, యావరేజ్ పర్ఫార్మర్స్ ఆన్ ద సేల్స్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద స్టాటిస్టిక్స్ లైక్ సమ్ ఆఫ్ ద సాలరీస్ అకార్డింగ్ టు డిపార్ట్మెంట్ వైస్. దిస్ వన్ ఆల్సో వీఆర్ డూయింగ్. నౌ క్రియేట్ ఎ న్యూ కాలమ్. ఇవి జనరల్ గా మినిమం ఎవ్రీ డేటాబేస్ లో ఎవ్రీ డే మీకు ఇవి యూజ్ అవుతాయని జనరల్ టాపిక్స్ తీసుకుంటున్నాం, బికాస్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ సెషన్. దట్స్ వై మాక్సిమం సింపుల్ గా, బట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఇన్ యువర్ డే టు డే లైఫ్, అలా తీసుకున్నాను. ఓకే, నౌ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వి నీడ్ టు క్యాలిక్యులేట్ టుడే. ఈ క్వశ్చన్స్ అన్ని నాకు కావాల్సిన డేటాబేసెస్ ఇక్కడ ఒకటి సంథింగ్ లైక్ ప్రాజెక్ట్ నేమ్, టాస్క్ నేమ్, ఓకే, అసైన్ టు, స్టార్ట్ డేట్, డేస్ రిక్వైర్డ్, end date and progress. ఇది ఒక డేటాబేస్. ఇంకొక డేటాబేస్ లైక్ ఎంప్లాయీ. ఇన్ దిస్ ఎంప్లాయీ ఐఎమ్ క్రియేటింగ్ ఎంప్లాయీ ఐడి, ఫుల్ నేమ్, డిపార్ట్మెంట్, డెసిగ్నేషన్, హైర్ డేట్ అండ్ యాన్యువల్ సాలరీ. ఈ బేసిస్ పైన చేసుకొని ఇప్పుడు ఈ టాస్క్ అన్ని కూడా మనం క్లియర్ గా సాల్వ్ చేద్దాం. ఓకే, సో జస్ట్ ఫర్ యూ ఏం చేస్తున్నానంటే ఒక చిన్న డేటాబేస్ తీసుకున్నాను. ఇది మన డేటాబేస్. ఓకే, మీకు ఈ డేటాబేస్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ డేటా అనేసి మీరు ఒకవేళ గూగుల్ చేసినా కూడా మీకు ఈజీగా దొరుకుతుంది. ఫస్ట్ ఈ డేటాబేస్ ని కలెక్ట్ చేసుకోండి. ఓకే,
దీనిపైన నేను కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, హైలైట్ ద ఎంప్లాయీ విత్ హై సాలరీ గ్రేటర్ దాన్ 50,000. వాళ్ళది ఒక్కటే మనం హైలైట్ చేయాలి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ కోసం మనం యూజ్ చేయాల్సినది కండిషనల్ ఫార్మాటింగ్. ఎంప్లాయీ యొక్క సాలరీ కదా హైలైట్ చేయమన్నారు. ఏం చెప్పారు చూడండి, హైలైట్ ఎంప్లాయీ సాలరీ ఓకే గ్రేటర్ దాన్ 50,000. సో ఏం చేస్తారు, ఫస్ట్ ఏదైతే సాలరీ ఉందో హెడ్డింగ్ వదిలేసి మిగతావన్నీ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం ఎంటైర్ డేటా ఓకే, ఆ సాలరీ ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని గో ఫర్ కండిషనల్ ఫార్మాటింగ్, హైలైట్ ద సెల్స్. హైలైట్ ద సెల్స్ లో గ్రేటర్ దాన్ ఉంది. ఓకే, ఈ గ్రేటర్ దాన్ దగ్గర రాసుకోండి లైక్ 50,000. 50,000 ఉన్న వాళ్ళది ఒక్కటే హైలైట్ అవ్వాలి కాబట్టి గ్రేటర్ దాన్ 50,000. ఓకే, ఒకసారి చూడండి, గ్రేటర్ దాన్ 50,000 ఉన్న వాళ్ళది ఒక్కటే ఇలా హైలైట్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? సో క్వశ్చన్, హైలైట్ ఎంప్లాయీ హై సాలరీ గ్రేటర్ దాన్ 50,000 అని చెప్తున్నాం కాబట్టి ఆ గ్రేటర్ దాన్ 50,000 ఒక్కటే హైలైట్ అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ ఎలాగో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్, సపోజ్ లెస్ దాన్ అడిగినా మనం తీసుకోవచ్చు, బిట్వీన్ అడిగినా కూడా హైయెస్ట్ ఇవ్వండి అంటే మాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ. ఇక్కడ మినిమం వాల్యూ, ఇక్కడ మాక్సిమం వాల్యూ ఇవ్వండి, అది కూడా సరిపోతుంది. సో అలా మినిమం అంటే యావరేజ్ కూడా తీసుకోవచ్చు, అది కూడా ఇక్కడ ఇలా హైలైట్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ కి ఇది ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కేటగరైజ్ ఎంప్లాయీస్ ఇంటూ హై పర్ఫార్మర్స్ అండ్ యావరేజ్ పర్ఫార్మర్స్ బేస్డ్ ఆన్ దేర్ సేల్స్. ఓకే, దీనికోసం సపోజ్ మనకి ఒక ఎంప్లాయీ డేటాబేస్ ఉంది, ఇందులో సేల్స్ అనే ఫీల్డ్ నేమ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు హై పర్ఫార్మర్స్ అండ్ యావరేజ్ పర్ఫార్మర్స్ అని చెప్పి మనకి మెసేజ్ చేయడం ఒకటి. నెక్స్ట్ హై పర్ఫార్మర్స్ ని ఆటోమేటిక్ గా హైలైట్ చేద్దాం, యావరేజ్ పర్ఫార్మర్స్ ని ఆటోమేటిక్ గా అంటే రెండింటికి డిఫరెన్స్ చూపిద్దాం. అలాగైనా చేయొచ్చు, కానీ ఈ క్వశ్చన్ అయితే మనకి కేటగరైజ్ చేయమన్నారు కాబట్టి ముందు దీనికి ఆన్సర్ చెప్తాను. సపోజ్ ఈ క్వశ్చన్ కి ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ పర్ఫార్మర్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టేసుకొని ఒక ఫీల్డ్ నేమ్ క్రియేట్ చేయండి. ఓకే, పర్ఫార్మర్స్ డన్. నౌ ద ఫార్ములా ఇక్కడ ఈక్వల్స్ టు ఇఫ్ అని చెప్పి రాద్దాం. ఇఫ్ మనం అంటూ ఒక కామన్ గా ఫీల్డ్ నేమ్ తీసుకుందాం. ఓకే, అంటే ఒక యావరేజ్ పర్ఫార్మర్స్ కోసం ఈ సేల్స్ బేస్ పైన యావరేజ్ పర్ఫార్మర్స్ కోసం కండిషన్ తీసుకుందాం. ఈజ్ గ్రేటర్ దాన్ సపోజ్ 20 అయితే దెన్ దే విల్ ఆర్ ద యావరేజ్ పర్ఫార్మర్స్ గ్రేటర్ దాన్, లేదా లెస్ దాన్ తీసుకుందాం. ఓకే, సో గ్రేటర్ దాన్ 20 అయితే బెస్ట్ పర్ఫార్మర్స్ ఇస్తాము. బెస్ట్ పర్ఫార్మర్స్ అది మీ కండిషన్ బట్టి, మీరు ఆ రోజు వర్క్ చేస్తున్న బట్టి, మీ బాస్ మీకు చెప్పిన దాన్ని బట్టి తీసుకోండి. నేను ఇక్కడ గ్రేటర్ దాన్ 20, ఈ సేల్స్ లో ఉండేది గ్రేటర్ దాన్ 20 అయితే బెస్ట్ పర్ఫార్మర్స్ ఇస్తున్నాను, లేదు యావరేజ్ పర్ఫార్మర్స్ అంటే లెస్ దాన్ 20 ఉంటే యావరేజ్ పర్ఫార్మర్స్ అని ఇస్తున్నాను. ఓకే, నో క్లోజ్, రెండే కాన్సెప్ట్ కాబట్టి. ఓకేనా, క్లోజ్ సి ఒకసారి ఎంటర్ చేయండి. దిస్ ఈస్ యావరేజ్, సింప్లీ డ్రాగ్ డౌన్, మొత్తం అంతా డ్రాగ్ డౌన్ చేస్తే హూ ఆర్ ద యావరేజ్ పర్ఫార్మర్స్, హూ ఆర్ ద బెస్ట్ పర్ఫార్మర్స్ అని చెప్పి మనకి నీట్ గా వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సి లైక్ దిస్. నౌ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తూ లైక్ యావరేజ్ పర్ఫార్మర్స్ అని హైలైట్ అవ్వాలి. ఇందాక చెప్పుకుంటున్న కాన్సెప్టే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేద్దాం. ఓకే, నౌ కండిషనల్ ఫార్మాటింగ్ టెక్స్ట్ కి యూజ్ చేస్తున్నాము. సో హైలైట్ ద సెల్స్, టెక్స్ట్ దట్ కంటైన్స్. స్పెల్లింగ్ కరెక్ట్ గా రాసుకోండి, బెస్ట్ పర్ఫార్మర్స్ అని రాస్తున్నాను. బెస్ట్ పర్ఫార్మర్స్ ఒకటే మనకి కలర్ నీట్ గా రావాలి. సో బెస్ట్ పర్ఫార్మర్స్ కి గ్రీన్ కలర్ సెట్ చేద్దాం. సే ఓకే, నౌ సి అబ్జర్వ్ చేయండి, బెస్ట్ పర్ఫార్మర్స్ ఒకటే గ్రీన్ కలర్ లో వస్తున్నారు. ఓకే, ఈ కాన్సెప్ట్ కి సేల్స్ కూడా మనం సెట్ చేయొచ్చు. ఇందాక గ్రేటర్ దాన్ తీసుకున్నాం, సో గ్రేటర్ దాన్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి లెస్ దాన్ డిస్కస్ చేద్దాం. కండిషనల్ ఫార్మాటింగ్ లెస్ దాన్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెస్ దాన్ 20 ఉంటే వాళ్ళకి రెడ్ లైట్ పెట్టేద్దాం. ఓకే, దట్ ఈస్ రెడ్ హైలైట్ పెట్టేద్దాం. ఓకే, నౌ సి
ఎవరైతే లెస్ దాన్ 20 ఉన్నారో వాళ్ళు ఇలా హైలైట్ అయిపోతున్నారు. గ్రేటర్ దాన్ ఉన్న వాళ్ళు ఓకే పర్ఫార్మర్స్, యావరేజ్ అండ్ బెస్ట్ పర్ఫార్మర్స్. ఈ క్వశ్చన్ ఇలా కూడా ఎక్స్టెండ్ చేస్తూ చూపించవచ్చు. ఓకే, మీరు ఎంత చూపించే దాన్ని బట్టి ఆన్సర్ ఇంకా నీట్ గా నాకు కనిపిస్తుంది. కాన్సెప్ట్ ఈస్ ఓన్లీ పర్ఫార్మర్స్ బేస్ పైన. ఇలా లుక్ మై కోసం నేను ఎక్స్టెండ్ చేశాను. ఇలా లుక్ ఇలా బాగా కనిపిస్తుంది. ఆ పర్ఫార్మర్స్ చూపించాలి. ఓకే, ఎవ్రీడే ఇలాగే ఉంటుందని ఉండదు. ఎవ్రీడే మేబీ ఇట్ మేబీ డిఫర్స్, కానీ ఫైనల్లీ కాన్సెప్ట్ విల్ బి సేమ్. సపోజ్ ఓన్లీ హైలైట్ చేయమంటే యూస్ ద కండిషనల్ ఫార్మాటింగ్. లేదు కండిషన్స్ లైక్ ఇలా ఏదైనా బెస్ట్ లెస్ ఇలా ఏమన్నా చూపించండి అన్నప్పుడు యూస్ ద ఇఫ్ కండిషన్. ఓకే, now let us go for the next question. Calculate statistics like sum of their salaries according to department wise. Okay, సో మన దగ్గర ఉన్న ఫీల్డ్ నేమ్స్ లో అంటే మన దగ్గర ఉన్న డేటాబేస్ లో ఆల్రెడీ మనకు డిపార్ట్మెంట్స్ అని ఒక డేటాబేస్ ఉంది. చూద్దాం, ఇది ఉందా? ఈ డిపార్ట్మెంట్స్ లో ఇప్పుడు నాకు ఏం కావాలంటే వీళ్ళ సాలరీస్ అకార్డింగ్ టు డిపార్ట్మెంట్ మొత్తం టోటల్ సాలరీస్ అంటే ఏ డిపార్ట్మెంట్ కి నేను ఎంత పే చేస్తున్నాను అని మేబీ మీ బాస్ కనుక్కోవాలనుకుంటున్నారు అనుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది చేసేటప్పుడు నీట్ గా ప్రెజెంటేషన్ కోసం ఫస్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ అండ్ టోటల్ సాలరీ అని కొత్తగా ఫీల్డ్ నేమ్స్ క్రియేట్ చేసుకోండి. ఇలా మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఫస్ట్ ఇలా జనరేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్నాక ఇప్పుడు టోటల్ సాలరీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ దీనికి సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. మనం యూజ్ చేసే ఫంక్షన్ సమ్ ఇఫ్. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గా రాస్తాను. మీకు ఫస్ట్ టైం ఇబ్బంది అనిపిస్తుంటే కానీ తర్వాత నేర్చుకోండి. ఇబ్బంది అనిపిస్తే ఫంక్షన్ కి వెళ్ళండి. ఫంక్షన్ లో సమ్ ఇఫ్ అనే ఫంక్షన్ తీసుకోండి. దిస్ ఈజ్ అవర్ సమ్ ఇఫ్. ఓకే, ఈ సమ్ ఇఫ్ లో ఫస్ట్ రేంజ్ అకార్డింగ్ టు వాట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్. మనం క్యాలిక్యులేట్ చేస్తాం అకార్డింగ్ టు డిపార్ట్మెంట్ వైజ్ కాబట్టి అది మనకి రేంజ్ అవుతుంది. క్రైటీరియా విల్ బికమ్ ఈచ్ డిపార్ట్మెంట్ ఒక క్రైటీరియా అవుతుంది. సమ్ రేంజ్ అనేది వాళ్ళ టోటల్ సాలరీస్ చేయమన్నారు. క్వశ్చన్ లో అదే కదా ఉంది, టు క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ దర్ సాలరీస్ అన్నారు. సపోజ్ సేల్స్ ప్రోడక్ట్స్ అట్లా వెళ్ళినప్పుడు క్యాలిక్యులేట్ ద క్వాంటిటీ అనొచ్చు, క్యాలిక్యులేట్ దేర్ ప్రైజెస్ అనొచ్చు. ఓకే, ప్రోడక్ట్ నేమ్ తీసుకుంటున్నప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ సేల్ అవ్వడానికి క్యాలిక్యులేట్ ద ప్రోడక్ట్ నేమ్ అనొచ్చు అకార్డింగ్ టు ప్రోడక్ట్ నేమ్. సో అకార్డింగ్ టు వాట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ అది మన సమ్ రేంజ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి రేంజ్ తీసుకుందాం. ఈ రేంజ్ జనరల్ గా ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు డమ్మీగా మనం ఒకటి స్టార్ట్ చేస్తాం కదా ప్రెజెంటేషన్ కోసం క్రియేట్ చేయడం కోసం, ఇది సెలెక్ట్ చేస్తారు. చాలా మిస్టేక్ అది సెలెక్ట్ చేయకండి. మనం డిపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం కాబట్టి మన డేటాబేస్ ఒరిజినల్ డేటాబేస్ కి వచ్చి డిపార్ట్మెంట్ ఇది సెలెక్ట్ చేసుకోండి ఎంటైర్ థింగ్. ఓకే, నౌ సెలెక్ట్ దిస్ వన్. వాట్ ఈస్ ద క్రైటీరియా? క్రైటీరియా హ్యూమన్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ తీసుకోండి. ఇది కూడా డేటాబేస్ లోనే తీసుకోండి. నెక్స్ట్ సమ్ రేంజ్. సమ్ రేంజ్ ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము? వి నీడ్ టు క్యాలిక్యులేట్ రిగార్డింగ్ ద యాన్యువల్ సాలరీస్ కదా. ఇప్పుడు యాన్యువల్ సాలరీ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈ యాన్యువల్ సాలరీ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. మొత్తం డేటా ఎంత ఉంటే అంత, అదే ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసి మనకు ఆన్సర్ చూపించేస్తుంది. ఓకే, సో హ్యూమన్ రిసోర్సెస్ ఒక డేటా ఇది. అర్థమైందా? నెక్స్ట్ మార్కెటింగ్ అలాగే ఫినాన్స్ సేల్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, అదర్వైజ్ సింపుల్ గా ఇలా డ్రాగ్ చేసి వదిలేసేయండి. ఆటోమేటిక్ గా అదే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసేస్తుంది. ఓకే, అండ్ దీన్ని హైలైట్ చేయడం కోసం నీట్ గా సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు కూడా డేటాబేస్ ప్రెజెంటేషన్ మీరు చూపించే దాన్ని బట్టే ఉంటుంది. కొంచెం హోమ్ కి వెళ్ళడము, వాటికి బార్డర్స్ పెట్టుకోవడము. ఓకే, నెక్స్ట్ సెంటర్ అలైన్మెంట్స్ పెట్టుకోవడము. ఇది ఎప్పుడు డోంట్ ఫర్గెట్ టు డూ దిస్. ఇది ఎప్పుడు మర్చిపోకండి. ఇలా చేస్తేనే మనము కరెక్ట్ పర్ఫెక్ట్ అనే కాన్సెప్ట్ అర్థమవుతుంది. అండ్ హెడ్డింగ్స్ కోసం ఒకటి, ఇప్పుడు ఎంటైర్ థింగ్ సపోజ్ నేను బ్లూ లో పెట్టాను. నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ ఇది కొంచెం వేరే కలర్ ఏదైనా ఇలా చేసి ప్రజెంట్ చేసి చూపిస్తే చాలా నీట్ గా ఉంటుంది. డోంట్ ఫర్గెట్, ఇది ఖచ్చితంగా చేసి చూపించండి. ఓకే, సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే క్రియేట్ ఎ న్యూ కాలమ్ యూజింగ్ కంకాటినేట్. వాళ్ళే చెప్పేశారు కంకాటినేట్ యూజ్ చేయమంటున్నారు. టు కంబైన్ ఎంప్లాయీ నేమ్స్ అండ్ సాలరీస్. ఎంప్లాయీ నేమ్ సాలరీకి కంకాటినేట్ చేసి చూపించమంటున్నారు. ఓకే, క్లియర్ గా ఉంది కాబట్టి ఇది ఆన్సర్ సింపుల్. దీనికోసం కొత్త ఫీల్డ్ నేమ్ ఒకటి కావాలి. సో ఇక్కడ నేను ఒక న్యూ ఫీల్డ్ నేమ్ తీసుకుంటాను.
కంకాట్ అనే పెడతాను బికాస్ క్వశ్చన్ లో ఉంది కాబట్టి రాయొచ్చు, లేకపోతే అకార్డింగ్ టు క్వశ్చన్ రాస్తాం. ఓకే, నౌ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ ఏమడిగా చూసుకోండి ఒకసారి. ఎంప్లాయీ నేమ్ ని సాలరీని ఒకటే కలుపమంటున్నారు. ఓకే, విత్ అండర్ స్కోర్ కలుపుతాం. మీరు డైరెక్ట్ గా రాయగలుగుతారంటే ఏది కూడా ఇందాక చూపించిన ఫార్ములా కూడా డైరెక్ట్ గా రాయాలి అని అంటే సో క్లిక్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఇది సెలెక్ట్ అయింది కదా, ఇది వస్తా ఉంటుంది. ఒక్క నిమిషం ఇది చెప్తాను ఇప్పుడు. కానీ ఒకసారి ఫార్ములా ఓన్ గా రాయడం మాన్యువల్ గా వితౌట్ ఎఫెక్ట్స్ చూడండి. ఇస్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఏది సెలెక్ట్ అవుతుంది, T15 G15 టు G58. T15 నుంచి T54 అంటే డిపార్ట్మెంట్, మనం సెలెక్ట్ చేసుకుంటున్న కేటగిరీ. ఇది సమ్ ఆఫ్ ద రేంజ్. అది కాన్సెప్ట్ తెలుసుకొని ఓన్ గా రాయడానికి ట్రై చేయండి. ఓకే, సరే ఇప్పుడు ఈ ఫార్ములా చూద్దామా. ఓకే, సో ఇస్ ఈక్వల్ టు కంకాటినేషన్ కి వెళ్దాము. కావాలంటే ఇన్సర్ట్ ఫంక్షన్ కి వెళ్ళి కంకాటినేషన్ తీసుకోండి, కంకాట్ అండ్ సే ఓకే. ఇప్పుడు ఈ కంకాట్ లో ఎంప్లాయీ నేమ్ అండ్ సాలరీ కాంబినేషన్ చేయమన్నారు కాబట్టి కమ్ హియర్ అండ్ సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్. నెక్స్ట్ జస్ట్ డిఫరెన్స్ అంటే డైరెక్ట్ గా రాయకుండా ఒక డిఫరెంట్ అండర్ స్కోర్ కూడా పెడతాను ఇన్ బిట్వీన్. అండర్ స్కోర్ పెట్టేసి డాష్ ఎనీథింగ్ డిఫరెన్స్ కోసం. తర్వాత సాలరీ, కమ్ హియర్ సింప్లీ సెలెక్ట్ ద సాలరీ. నేచురల్ గా సెకండ్ కాలం లో డైరెక్ట్ గా వచ్చాను కాబట్టి సెకండ్ కాలం తీసుకుంటున్నా అండ్ సే ఓకే. ఓకే, సో ఇలాగా ఎంప్లాయీ నేమ్ అండ్ సాలరీ వస్తుంది. నెక్స్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ డ్రాగ్ డౌన్, కిందికి డ్రాగ్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఎవ్రీథింగ్ సెట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ద వే టు సాల్వ్ దట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీగానే ఉంది, కంకాటినేట్ అని చెప్పేశారు కాబట్టి దిస్ ఇస్ ద వే టు సాల్వ్ దట్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. ఓకే, క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సపరేట్ ద ఫస్ట్ నేమ్, మిడిల్ అండ్ లాస్ట్ నేమ్స్. ముందవి సపరేట్ చేయాలి. జనరేట్ ద ఈమెయిల్ ఐడి విత్ ద ఫస్ట్ నేమ్ అండ్ ద లాస్ట్ నేమ్ ప్రిసీడింగ్ విత్ ఎంప్లాయీ ఐడి. ఓకే, సో ఎంప్లాయీ ఐడి వస్తూ మనకి అది ప్రిసీడింగ్ విత్ ఎంప్లాయీ ఐడి చేస్తూ మనం చేయాలి. ఓకేనా, ఇది మనకి ఇస్తున్న క్వశ్చన్. ఇది జనరల్ గా ఏ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నా కూడా ఇది మినిమం ఈ క్వశ్చన్ గ్యారంటీగా మీకు ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఆటోమేటిక్ జనరేషన్స్ ఆఫ్ ద మెయిల్ ఐడీస్ కనుక్కోవాలి అనుకుంటారు. సో ఆటోమేటిక్ గా ఉంటుంది. ఓకే, ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, తర్వాత మెయిల్ ఐడీస్ క్రియేట్ కావాలి కాబట్టి మెయిల్ ఐడి అనేసి 3 ఫీల్డ్ నేమ్స్ పెట్టుకున్నాను. నేను చాలా సార్లు మన వీడియోస్ లో కూడా చెప్పాను, ఆటోమేటిక్ గా సపోజ్ మనకి రో హైట్ రో కాలం ఆటోమేటిక్ గా రావాలి అని అంటే ఈ షీట్ లో రైట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ వ్యూ కోడ్ అని ఉంటుంది. ఓకే, ఈ వ్యూ కోడ్ లో జనరల్ ఉంటుంది కదా, వర్క్ షీట్ కి వచ్చేసేయండి. వర్క్ షీట్ కి వచ్చేసి ఇక్కడ కోడ్ రాస్తాం మనం. ఓకే, ఏమంటే యాక్చువల్ గా ఇది షీట్ కాబట్టి షీట్ ఆటోమేటిక్ ఫిట్ అని చెప్పేసి రాస్తాం. సో కాలమ్స్ కదా, సో కాలమ్స్ డాట్ ఆటో ఫిట్ అని సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి మన కాలమ్స్ సెట్ అయిపోతాయి. ఇది క్లోజ్ చేసుకొని చూడండి. ఓకేనా, ఇది ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ అయిపోతుంది మనం యూజ్ చేస్తూ వెళ్తున్న కొద్ది. చూసారా, క్లిక్ చేసే కొద్ది ఆటోమేటిక్ గా సెట్ అయింది. ఇది అయితే మర్చిపోవద్దండి, వ్యూ కోడ్ సెట్ చేయడం. ఓకే, చాలా పర్ఫెక్ట్ ప్రొఫెషనలిజం గా ఉంటుంది. షీట్ ఓపెన్ చేశారు, డేటాబేస్ స్టార్ట్ చేశారు అంటే ఫస్ట్ రైట్ క్లిక్ చేసి వ్యూ కోడ్ లోకి వెళ్ళి సెట్ చేసుకోండి. ఓకే, నౌ లెట్ us గో. జనరల్ గా ఫస్ట్ నేమ్ లా అంటే లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అంటే JOHN, ఈ 4 రావాలంటే సో జనరల్ గా మనకి రాసేది ఏంటి ఫార్ములా, ఈక్వల్స్ టు లెఫ్ట్ సైడ్ కావాలి కాబట్టి లెఫ్ట్ తీసుకుంటారు. లెఫ్ట్ బ్రాకెట్ స్టార్ట్ చేసుకునేసి ఏదైతే కాలం కావాలో ఆ కాలం సెలెక్ట్ చేసుకుంటాం. కామా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలో అన్ని తీసుకొని లెఫ్ట్, దట్ ఈస్ ఫస్ట్ నేమ్ కదా, ఇలా ఫస్ట్ నేమ్ వస్తుంది అనుకుంటారు. కానీ ప్రతి చోట 4 కాదు కదా. ఓకే, ప్రతి చోట 4 లేదు కదా. చూడండి ఇక్కడ విలియం అనుకోండి, మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉంది. ఇది కామన్ గా ఉన్నప్పుడే ఇలాంటివి మనకి వర్క్ అవుతాయి. సో ఈ ఫార్ములా మీరు యూజ్ చేస్తే పొరపాటు చేస్తున్నట్టే. ఆ ఫార్ములా యూజ్ చేయకండి టు గెట్ ద ఫస్ట్ నేమ్ ఆర్ లెఫ్ట్ నేమ్. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక టెక్నిక్ చెప్తాను, ఆ టెక్నిక్ యూజ్ చేయండి. ఓకే, సో దట్ ఇది ఎలా ఉన్నా కూడా మనకి అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఫర్దర్ ద ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏదైతే కాలం, ఆఫ్ కోర్స్ మన కాలం ఇదే కాబట్టి అదే తీసుకుందాం. నెక్స్ట్ కామా సర్చ్ అనే ఫంక్షన్ యూజ్ చేయండి.
is also a predefined function search. Now bracket start చేసుకొని ఈ search లో simply double quotation start and close comma B7 అంటే ఇది G3 bracket close, okay, and -1. Now again bracket close. ఇలా యూజ్ చేయండి, ఆటోమేటిక్ గా అన్నిటికీ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ సింప్లీ డ్రాగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద కాలమ్స్. మనకి ఆ టెక్స్ట్ ఎంత డిఫరెంట్ గా ఉన్నా కూడా, అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ డిఫర్ అయినా కూడా ఈ ఫార్ములా మనకి వర్క్ అవుతుంది. ఓకే, సేమ్ కాన్సెప్ట్ తో మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, దట్ ఈస్ ఫైనల్ నేమ్ కదా. లాస్ట్ నేమ్ కావాలంటే మనకి ఇక్కడ రైట్ యూజ్ చేయాలి. సో ఈక్వల్స్ టు రైట్ స్టార్ట్ చేసి సేమ్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. యూజ్ ద సర్చ్ ఫంక్షన్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఫార్ములా, ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దిస్ ఫార్ములా. ఓకే, సెర్చ్, నో బ్రాకెట్ స్టార్ట్, వెరీ సింపుల్, డబుల్ కొటేషన్ స్టార్ట్ చేసి క్లోజ్ చేయండి, కామా మనం ఏ ఫీల్డ్ నేమ్ తీసుకుంటూ ఉంటే ఆ ఫీల్డ్ నేమే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నా అగైన్ బ్రాకెట్ క్లోజ్ -1. ఇది రైట్ సైడ్ నుంచి వర్క్ అవుతుంది. డన్, నో ఎంటర్. ఓకే, సింప్లీ సెలెక్ట్ అండ్ డ్రాగ్. దిస్ ఇస్ ద వే. అయిందా? ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది మెయిల్ ఐడీస్. ఓకే, ఈ మెయిల్ ఐడీస్ తీసుకుందాం. మెయిల్ ఐడీస్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, స్పెషల్లీ క్వశ్చన్ అడిగారు మనకి. ద క్వశ్చన్ ఈస్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రిసీడింగ్ విత్ ద ఎంప్లాయ్ ఐడి అండ్ జీమెయిల్. అంటే ఫస్ట్ ఎంప్లాయ్ ఐడి రావాలి, తర్వాత ఫస్ట్ నేమ్ రావాలి, నెక్స్ట్ లాస్ట్ నేమ్ రావాలి, అగైన్ @gmail.com అని రావాలి. ఓకే, నౌ లెట్ us go for concatenation. ఇది concatenation function purely. Now see, select this concatenation function. ఫస్ట్ నేమ్ ఈజ్ ఎంప్లాయ్ ఐడి కాబట్టి సెలెక్ట్ ద ఎంప్లాయ్ ఐడి, తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నేమ్, నెక్స్ట్ నేను కావాలనే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనేసి ఇక్కడ డాష్ పెడుతున్నాను. ఓకే, ఫస్ట్ నేమ్ కి లాస్ట్ నేమ్ కి డిఫర్ అవ్వడానికి. అండ్ దెన్ ఇక్కడ వద్దు, నెక్స్ట్ కి వెళ్దాం. నెక్స్ట్ టెక్స్ట్ లో I3, సో I3. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఈస్ @gmail.com, @gmail.com. ఓకే, అండ్ సింప్లీ సే ఓకే. ఇది ఆటోమేటిక్ గా మనకి సెట్ అయిపోతుంది, చూసారా? అండ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సెల్స్ డ్రాగ్ ఇట్ డౌన్, డ్రాగ్ చేయండి. సో దిస్ ఇస్ ద వే టు ఎగ్జిక్యూట్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా, ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద సర్చ్ ఫంక్షన్ యూజ్ చేస్తూ లెఫ్ట్ ఆపరేటర్, రైట్ ఆపరేటర్ యూజ్ చేస్తాం చూడండి. దిస్ ఫార్ములా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సెషన్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసుకోండి. క్యారెక్టరైజ్ ద సేల్స్ పర్ఫార్మెన్స్ అండ్ గివ్ ద రేటింగ్స్ అకార్డింగ్ టు దేర్ పర్ఫార్మెన్స్. ఓకే, ఈ కాన్సెప్ట్ చూద్దాం. ఇది చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీనికోసం సేల్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర సేల్స్ ఉన్నారు, వీళ్ళకి పర్ఫార్మెన్స్ పరంగా రేటింగ్స్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ఓకే, పర్ఫార్మెన్స్ అని ఫస్ట్ ఒక ఫీల్డ్ నేమ్ తీసుకుంటాను. నా తీసుకొని దీంట్లో ఏం చేస్తున్నానంటే, అకార్డింగ్ టు దేర్ పర్ఫార్మెన్స్ కొన్ని గ్రేడ్స్ ఇద్దాం. ఓకే, సో దీనికోసం మనం యూజ్ చేయాల్సింది ఇఫ్. నార్మల్ ఇఫ్ అయినా యూజ్ చేయొచ్చు, అదర్వైజ్ ఇఫ్ ఎస్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఎస్, నా బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని సెలెక్ట్. ఓకే, ఇది పర్ఫార్మ్ అయింది అంటే గ్రేటర్ దాన్ అది అన్నారనుకోండి, దట్ ఈస్ గ్రేటర్ దాన్. సపోజ్ 10 తీసుకుందాం. 10 అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్ నేను ఇస్తున్న పాయింట్స్ ఎన్ని అంటే, ఐఎమ్ గివింగ్ పాయింట్స్ లైక్ 3 పాయింట్స్ ఇస్తున్నాను. లేదు గ్రేడ్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ డబుల్ కొటేషన్ ఇలా గ్రేడ్స్ పెట్టుకోవచ్చు, ఏ గ్రేడ్ ఇస్తున్నట్ల లెక్క. ఓకే, అదర్వైజ్ పాయింట్స్ తీసుకునేది ఎంప్లాయీ కాబట్టి పాయింట్స్ తీసుకోవచ్చు, లేదా పాయింట్ సెక్షన్, ఎనీథింగ్. ఓకే, ఫస్ట్ గ్రేడ్స్ చూద్దాం, నెక్స్ట్ పాయింట్స్ కి వెళ్దాం. అగైన్ కామా, అగైన్ సేమ్ కాన్సెప్ట్, H7 సపోజ్ గ్రేటర్ దాన్ 20 అయితే నౌ ఐఎమ్ గివింగ్ ద పాయింట్స్ యాజ్ A+. ఓకే, లేదు అంటే ఇంకొక చేసుకోవచ్చు, ఇంకొక కండిషన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా ఇఫ్ ఎస్ ని యూజ్ చేస్తూ మన గ్రేడ్స్ అన్ని ఇవ్వచ్చు. గ్రేడ్ A, అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇలా రాసామంటే ఓన్లీ గ్రేడ్ A++ ఇలాంటివే వస్తాయి. మీరు ఎన్ని గ్రేడ్స్ అన్నీ ఇవ్వచ్చు, నాట్ ఓన్లీ సింగిల్ వన్, వీ క్యాన్ గో ఫర్ ఎనీథింగ్.
ఎన్ని గ్రేడ్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ద థింగ్ ఈస్ ఇలా యూజ్ చేస్తున్నారంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, రేటింగ్స్ అనేది మనకి రాదు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ గ్రేడ్స్ లైక్ దట్ A++ బదులు నేను కొన్ని పాయింట్స్ ఇస్తాను. ఆ పాయింట్స్ సపోజ్ రేటింగ్స్ 5 వరకు పెట్టుకుందాం కాన్సెప్ట్. సో 5 వరకు మనం ఆ పాయింట్స్ ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా ఇందాక A++ అలా ఇచ్చాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నో గ్రేడ్స్ ఇద్దాం మనము, అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇద్దాం. బికాస్ మన క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే సేల్స్ పర్ఫార్మెన్స్ గివింగ్ రేటింగ్స్ టు దర్ పర్ఫార్మెన్స్, తర్వాత కంటిన్యూషన్ రేటింగ్స్ తీయాలి కాబట్టి మనం ABC అలా ఇస్తే ప్రాబ్లం అవుతుంది, అంటే కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, కరెక్ట్ కాదు. దట్స్ వై ఏం చేస్తున్నామంటే దీనికి ఫస్ట్ గ్రేడ్స్ ఇస్తున్నాం. గ్రేడ్స్ కూడా నెంబర్ ఆఫ్ పాయింట్, దట్ ఇస్ నెంబర్స్ లో ఇస్తున్నాం. ఫర్దర్ ఈక్వల్స్ టు ఇఫ్ ఎస్ బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని ఒకసారి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోండి. 13, 14, 12 అంటే యూనిక్ గా తీసుకోండి. మనకి స్టార్ట్ అవుతుంది 60 నుంచి స్టార్ట్ అవుతుంది. 60 ఉంది, 30 ఉంది. సో రౌండ్ ఫిగర్ లాగా పెట్టుకుందాం, 60 నుంచి తీసుకుందాం. ఓకే, అప్పుడే మనకి ఆన్సర్ పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఫస్ట్ వన్ 60 స్టార్టింగ్ కాబట్టి గ్రేటర్ దాన్ 50 అయితే అక్కడ స్టార్ట్ చేస్తాను. గ్రేటర్ దాన్ 50 అయితే ఐఎమ్ గివింగ్ ద పాయింట్స్ లైక్ 5 పాయింట్స్ ఇస్తాను, కామా సేమ్ వన్ ఇదే. సపోజ్ గ్రేటర్ దాన్ 40 అయితే నేను పాయింట్స్ 4 ఇస్తాను. ఇలా పాయింట్స్ ఇద్దాం. లేదు H7 సేమ్ ఫీల్డ్ నేమ్, సపోజ్ గ్రేటర్ దాన్ 14, 30 తీసుకుందాం. 30 తీసుకుంటే నౌ ఐఎమ్ గివింగ్ ద పాయింట్స్ యాజ్ 3. ఇలా 2 పాయింట్స్, 3 పాయింట్స్, ఎవ్రీథింగ్. ఓకే, కామా అగైన్ సేమ్ వన్ గ్రేటర్ దాన్ సపోజ్ 20 అయితే నౌ ఐఎమ్ గివింగ్ ద పాయింట్స్ లైక్ 2. ఓకే, లేదు గ్రేటర్ దాన్ 10 అయితే ఐఎమ్ గివింగ్ ద పాయింట్స్ యాజ్ 1. ఇలా తీసుకుంటున్నాం. ఓకే, ఈ ఇఫ్ కి ఇఫ్ ఎస్ కి డిఫరెన్స్ ఏమంటే ఇఫ్ ఎస్ చేసేటప్పుడు నో ఫాల్స్ స్టేట్మెంట్, అదే ఇఫ్ స్టేట్మెంట్ చేసామంటే బోత్ ఫాల్స్ స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్ రెండు వస్తాయి అండ్ సింప్లీ డ్రాగ్ డౌన్. ఇప్పుడు మనకి పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఈ పాయింట్స్ కి ద క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఎందుకు నో వాల్యూ అంటే అది 10 ఉంది కాబట్టి రాలేదు. దీని ఒకసారి చేంజ్ చేసి చూడండి, అది కూడా వచ్చేస్తుంది. నేను 13 పెట్టేస్తున్నాను. 6. ఓకే, అంటే ఇంకా లేదనమాట, లెస్ దాన్ 10 కి లేదు. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ వన్ లైక్ రేటింగ్స్. రేటింగ్స్ ఫీల్డ్ నేమ్ వెళ్ళిపోదాం. ఓకే, సైజ్ పెంచుకుంటాను మీకోసం. ఇది ఇంక్రీజ్ ద సైజ్. రేటింగ్స్ ఆటోమేటిక్ గా ఇక్కడ 1 ఉంటే నాకు ఇక్కడ 1 రేటింగ్ లైక్ హార్ట్ షేప్ లాగా రావు. ఇప్పుడు రేటింగ్స్ ఫీల్డ్ నేమ్ క్రియేట్ చేసుకున్నాం కదా, దీనికోసం నెంబర్ ఆఫ్ స్టార్స్ ప్రొవైడ్ చేయమన్నారు కదా, అది చేద్దాం. సో రిపీట్ REPT, నౌ డబుల్ కొటేషన్ స్టార్ట్. మనం ఏం చేయాలంటే ఈ రిపీట్ డబుల్ కొటేషన్స్ లో సపోజ్ మీకు స్టార్ కావాలనుకుంటే స్టార్ సెలెక్ట్ చేసుకోండి, కామా అండ్ సెలెక్ట్ ద సెల్ నేమ్ అండ్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఎంటర్. నౌ సింప్లీ డ్రాగ్ డౌన్. ఇది కొంచెం రొటీన్, స్టార్స్ ప్రొవైడ్ చేయడం రొటీన్. మీకు ఇంకొక మంచి టిప్ చెప్తాను. ఓకే, ఫర్ ద రేటింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ వన్ రిపీట్ అండ్ స్టార్ అంటే నార్మల్ గా స్టార్ కాకుండా సపోజ్ వీటికి కొన్ని ఇమోజీస్ సెట్ చేసుకోవాలంటే అది ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. బికాస్ ఇంపార్టెంట్ కదా, వ్యూ బాగుంటుంది మనకి అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. మీ బాస్ మిమ్మల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. సో సేమ్ ఈక్వల్స్ టు రిపీట్ ఫంక్షన్ స్టార్ట్ చేయండి, బ్రాకెట్ స్టార్ట్, నౌ డబుల్ కొటేషన్ స్టార్ట్, ప్రెస్ విండోస్ డాట్. విండో డాట్ ప్రెస్ చేస్తే మనకి ఎక్సెల్ లో ఇమోజీస్ ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే, నౌ సెలెక్ట్ విచ్ ఎవర్, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ GIFs కూడా వస్తాయి ఇక్కడ, అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నౌ ఓకే, నౌ క్లోజ్ దిస్ విండో, డబుల్ కొటేషన్, కామా అండ్ సెలెక్ట్ ద సెల్, బ్రాకెట్ క్లోజ్ అండ్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ డ్రాగ్ ఇట్ డౌన్. ఇది కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. అర్థమైందా ఎలా పర్ఫామ్ చేస్తున్నాము దీన్ని? ఓకే, సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అదే, కేటగరైజ్ ద సేల్స్ అండ్ రేటింగ్స్ అకార్డింగ్ టు దే పర్ఫార్మెన్స్. మనం సేల్స్ క్యాలిక్యులేట్ చేసేసాము ఎలా ఉంటాయి అనేసి. ఓకే, ఈ సేల్స్ కూడా ఆల్ఫాబెట్స్ అన్ని యూజ్ చేసుకోండి, నెంబర్స్ అన్ని యూజ్ చేసుకోండి అండ్ వీ కెన్ ప్రొవైడ్ లైక్ దిస్. వీటికి ప్రొవైడ్ చేయండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ చేంజ్ ద కలర్. సింపుల్ కలర్ కావాలంటే కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, అది పెద్ద కష్టం. ఇంకా నార్మల్ కలర్ లాగా సరే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, now we will go for the something more
ఇంపార్టెంట్ అండ్ సంథింగ్ లైక్ టిపికల్ గా ఉన్న సెక్షన్ డిస్కస్ చేస్తాను. ఫర్దర్ నేను ఒక ప్రాబ్లం తీసుకున్నాను. అకార్డింగ్ టు దట్ ఇలాంటి డేటాబేస్ ని ఒకటి ముందు క్రియేట్ చేసుకోండి. ఓకే ఓకే ఈ డేటాబేస్ మీరు ఎంతైనా క్రియేట్ చేసుకోండి. ఓకే ఇలాంటి డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆర్ యూ కెన్ గూగుల్ చేసినా కూడా సేల్స్ అండ్ ప్రాఫిట్ డేటాబేస్ అంటే మనకు వచ్చేస్తుంది. అక్కడ మీరు ఈ వర్క్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఓకే నౌ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మనకు డేట్ కావాలి, సేల్స్ రిప్రజెంటేషన్, 2 నేమ్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్. ఓకే షిఫ్ట్స్ పెట్టుకున్నాం, నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్ అని. కాస్ట్ ప్రైస్ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, సెల్లింగ్ ప్రైస్ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. నౌ వీ విల్ క్యాలిక్యులేట్ ఆల్ దీస్ థింగ్స్ అకార్డింగ్ టు ద టాస్క్ వర్క్. మనకిచ్చిన టాస్క్ బేస్ పైన ఈ థింగ్స్ అన్ని జనరేట్ చేసుకున్నాం. ఓకేనా నెక్స్ట్ ఫైనల్ గా ఎప్పుడైతే ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తామో ఎవ్రీథింగ్, దెన్ వీ క్యాన్ గో ఫర్ ద సొల్యూషన్. ఈ టాస్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మన సొల్యూషన్ ఇలా నీట్ గా ఇలా వస్తుంది. ఓకే ఇది మన సొల్యూషన్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను అంతా ఎలా వచ్చింది అనేసి. ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే టాస్క్ 1, టాస్క్ 2 ఇన్ ద డేటాబేస్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద టాస్క్ 3, టాస్క్ 4, టాస్క్ 5, ఈ 6 ఈ ఒక్కటి సపరేట్ గా చేయాల్సి వస్తుంది అంతే. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ క్యాన్ వి క్యాలిక్యులేట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే సో ఇందాక రిగార్డింగ్ ఎంప్లాయీస్ అండ్ సేల్స్ రిప్రొడక్షన్ ఆ రెండు చూసాం కదా. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ తీసుకొని ఎంటైర్ డేటాబేస్ న్యూ కాన్సెప్ట్ తీసుకుందాం. ఇది సాల్వ్ చేసి ఇవాళకి క్లాస్ స్టాప్ చేద్దాం. ఓకే ఫస్ట్ నేను తీసుకుంటున్న డేటాబేస్ ఇక్కడ డేట్, సేల్స్ రిప్రజెంటేటివ్, షిఫ్ట్, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. ఇది మనము ఎంటర్ చేయాల్సిన డేటా. ఓకే ఇలా డేటా అంతా ఎంటర్ చేసాం. ఓకేనా సో మీరు కూడా ఇలాంటిది ఏదైనా ఒక డేటాని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్స్ ఒక్కసారి రెఫర్ చేద్దాం. ఓకే సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, ఫైండ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ సేల్. ఈచ్ సేల్ ఒక ప్రాఫిట్ 100% ఎలా ఉంటుంది అని సెలెక్ట్ చేసుకోవాలంట. సో ఫైండ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ సేల్, దట్ ఈస్ టాస్క్ 1. టాస్క్ 2, క్యాలిక్యులేట్ ద కమిషన్ క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ ద సేల్స్. టాస్క్ 3 ఈజ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఫర్ ఈచ్ ఎంప్లాయీ. ఇక్కడ షిఫ్ట్స్ పెట్టుకున్నారు కదా, హెడ్డింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ షిఫ్ట్స్ పెట్టుకున్నారు. ఓకే షిఫ్ట్ నైట్ డే. సో ఈచ్ ఎంప్లాయీ ఎన్ని నైట్ షిఫ్ట్స్ చేశారు, ఎన్ని డే షిఫ్ట్స్ చేశారు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అది నెక్స్ట్ క్వశ్చన్. నౌ అగైన్ వన్ మోర్ క్వశ్చన్, డిటర్మైన్ ద ఇన్కమ్ ఆఫ్ బోత్. అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ ఆన్ యావరేజ్ విచ్ డే the week is most profitable to the company, not for the employee. కంపెనీకి ఫైనల్ గా ఏ రోజు ప్రాఫిటబుల్ గా ఉంది అని చేసేది. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఇంతవరకు చెప్పుకున్న కాన్సెప్ట్ కూడా చిన్నది, అట్లీస్ట్ యూ క్యాన్ నో దట్. కానీ ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్. ఎవ్రీ సెషన్ లో ఇలాంటి ఒక బేసిక్ కాన్సెప్ట్ అండ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఓకే నౌ ఇందులో టాస్క్ 1, ఫైండ్ ద ప్రాఫిట్ ఫర్ ద పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ ప్రాఫిట్ ఎలా చేయాలో చూద్దాం. జనరల్ గా ప్రాఫిట్ ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సారీ రివర్స్ చెప్పాను, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంతే కదా. సో సెలెక్ట్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు పెడదాము, ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే ఇది డాలర్లో ఉంది కాబట్టి వచ్చేసింది. సపోజ్ ఇది నెగటివ్ వాల్యూ రాకోకుండా, అంటే అఫ్ కోర్స్ ఇక్కడ మనం ప్రాఫిట్ లాస్ చేస్తున్నాం కాబట్టి నెగటివ్ వాల్యూ రానివ్వండి, ఇట్ విల్ బి బెటర్. అండ్ సింప్లీ డ్రాగ్ డౌన్ సో దట్ అన్ని కూడా సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ కూడా వచ్చేస్తాయి. ఓకే నెక్స్ట్ నేను కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ చేశాను. మీకు ఇది నెగటివ్ రాకూడదు అనుకుంటే ఒక ఫంక్షన్ యూజ్ చేయండి, అబ్సల్యూట్ అని పెడితే ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. ఓకే లేదు అని అంటే సింపుల్గా ఏం చేస్తారంటే రివర్స్ చేసేసుకోండి, లైక్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అది చేసినా కూడా నో ప్రాబ్లం. సో ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఎప్పుడు కూడా రివర్స్ పోతుంది, అందుకే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తారు. ఓకే నేను యాజ్ పర్ ద ఫీల్డ్ నేమ్స్ చేశాను ఇందాక, అదైనా ఓకే. అబ్సల్యూట్ యూజ్ చేసి చేయొచ్చు, వాల్యూతో ఏం చేంజ్ అవ్వదు. అబ్సల్యూట్ వాడచ్చు, వద్దు అబ్సల్యూట్ వాడకూడదు అనుకుంటే ఇది ఇలా చేయొచ్చు. ఓకే నౌ వీ గాట్ ప్రాఫిట్. నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే
Now our question is calculate commission for the sales. Okay. So let us go for first calculate the profit. ఇక్కడ ప్రాఫిట్ చేద్దాం ఫస్ట్. సో ప్రాఫిట్ చేస్తే అప్పుడు మనకు కమిషన్ వస్తుంది. అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఫస్ట్ చేయాలి. ద ఫార్ములా విల్ బి ఫర్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఓకే. అది మనమే చేసి అయిపోయింది ఫార్ములాని ఎర్ర చూపించింది. దట్స్ ఇట్. సో బై నెక్స్ట్ కాస్ట్ ప్రైస్, దెన్ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఓకే. అండ్ నౌ సింప్లీ డ్రాగ్ డౌన్, కిందికి డ్రాగ్ డౌన్ చేసేసుకోండి. ఎంటర్ థింగ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. వాళ్ళు యాక్చువల్ ప్రాఫిట్ పర్సెంట్ చేయమని చెప్పి మనం అడగలేదు, బట్ వీ నీడ్ టు డూ ఇట్ బికాస్ టు గెట్ ద కమిషన్. కమిషన్ రావడం కోసం ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ చేయాలి. ఓకే. లెట్ us calculate that కమిషన్. మీకు ఇంకొక విషయం ఏం చెప్తానంటే, ఒక షీట్లో ఇలాగా కొంచెం రెఫరెన్స్ డేటా పెట్టుకోండి. అంటే ప్రాఫిట్ ఇంత వస్తే కమిషన్ ఇంత ఉంది, ప్రాఫిట్ 12% 20% ఉంటే కమిషన్ 0.5, మోర్ దాన్ 20% ఉంటే ఇలా ఉంది. ఓకే. సో ఇది చేస్తున్నాను, అకార్డింగ్ టు దిస్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడే రాసుకోవచ్చు కదా మన ప్రాబ్లం దగ్గరే అంటే, అలా రాసుకుంటే అది చూడడానికి కరెక్ట్గా ఉండదు. మనం ఒక షీట్ పెట్టేసుకొని ఈ షీట్లో ఎవ్రీథింగ్ ఇలా రాసుకోవచ్చు. ఓకే. రాసుకొని క్యాలిక్యులేట్ చేసి ఆఫ్ దట్ ఈవెన్ వాళ్ళ వర్కింగ్ అవర్స్లో కూడా ఇట్స్ ఏ రెఫరెన్స్ డేటా అని కూడా మనం సెండ్ చేసుకుంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చూడడానికి కూడా నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ కమిషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు, సో అకార్డింగ్ టు కమిషన్స్ ఇందాక చూసాం కదా, దాని పరంగానే చేద్దాం. సో ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఫస్ట్ కండిషన్ 2 ఉన్నాయి కాబట్టి 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాను. మన ప్రాఫిట్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 12% అయితే, ఓకే, అండ్ ఇంకొకటి లెస్ దాన్ 20% అయితే, కామా సేమ్ థింగ్ జీసీ H5 కదా మనది, H5. సో లెస్ దాన్ 20% అయితే 2 కండిషన్స్ కంపల్సరీ అయితే, కామా మనం ఇస్తున్న కమిషన్ ఎంత దీనికి 0.5%, కామా ఇది కాకపోతే ఇంకొక ఇఫ్ కండిషన్ స్టార్ట్ చేస్తున్నాం. నా అగైన్ ఇఫ్ సేమ్ H5 గ్రేటర్ దాన్ 20% అయితే మనం ఇస్తున్న కమిషన్ 15%. ఓకే. ఇది అక్కడ అనుకున్నాం కాబట్టి, ఓకే, ఇది కూడా అవ్వలేదు, ఐ మీన్ ఇది కూడా రాంగ్ అయితే అగైన్ ఇంకొక ఇఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కండిషన్స్. సో సేమ్ థింగ్ H5 అనేది గ్రేటర్ దాన్ 12% అయితే, ఓకే, మనం ఇస్తున్న కమిషన్ ఏంటి ఇక్కడ కామా పెట్టేసుకొని 10%, 0.1% కమిషన్. లేదు అది కూడా కాకపోతే సింపుల్ గా బ్లాంక్ రావాలి, అందుకని డబుల్ కొటేషన్స్ పెట్టేశారు. ఎన్ని ఇఫ్స్ స్టార్ట్ అయినా ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఇలా క్యాల్కులేట్ చేస్తాం కమిషన్. ఓకే. నౌ డ్రాగ్ డౌన్ క్యాల్కులేషన్ ఆఫ్ ద కమిషన్స్. బ్లాంక్ ఎందుకు వచ్చాయంటే లాస్ట్ లో మనం చెప్పాం కదా, ఏది కాకపోతే నాట్ ఈక్వల్ అన్నప్పుడు బ్లాంక్ రావాలి కాబట్టి అది బ్లాంక్ పెట్టేస్తున్నాం. మన కండిషన్ సాటిస్ఫై చేయకపోతే అక్కడ మనకి బ్లాంక్ వచ్చేస్తుంది. ఓకే. నౌ నెక్స్ట్ థింగ్ ఇస్ ద టు క్యాలిక్యులేట్ ద వీక్ డేనే ఉండొచ్చు. నెక్స్ట్ చూద్దాం వాట్ ఈస్ అవర్ టాస్క్. టాస్క్ 1 అయిపోయింది, టాస్క్ 2 కూడా అయిపోయింది. సో మన టాస్క్ అయిపోయాయి కదా, టాస్క్ చూసుకుంటున్నాం. ప్రాఫిట్ పర్సెంటేజ్, కమిషన్ క్యాలిక్యులేట్ చేసాము. డిటర్మైన్ ద ఇన్కమ్ ఫర్ బోత్ యావరేజ్ ప్రాఫిటబుల్, విచ్ డే ఈజ్ యావరేజ్ ప్రాఫిటబుల్. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే ఇంకా మనం ఇక్కడ కొంచెం ఫీల్డ్ నేమ్స్ ఇంకా రెండు క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది. ఒకటి వీక్ డే క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఈవెన్ ద పర్సంటేజ్ ప్రాఫిట్. ఇప్పుడు కమిషన్ చేసిన తర్వాత వాట్ విల్ బి అవర్ పర్సంటేజ్ ప్రాఫిట్ అది కూడా చూసుకోవాలి. ఓకే. ఓకేనా. సో పర్సంటేజ్ ప్రాఫిట్ కావాలంటే మనం ఏం చేసుకోవచ్చు, ఈ సెల్లింగ్ ప్రైస్ లోంచి కాస్ట్ ప్రైస్ రిమూవ్ చేసేసుకుంటే మనకి పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఓకే. ఇలా చేస్తున్నాం. ఇప్పుడు వీక్ డే కూడా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆల్రెడీ చేసేసాం కాబట్టి పర్సంటేజ్ ప్రాఫిట్ ఇక్కడ ఉంది. ఓకేనా. సో ఇది మనకి పర్సంటేజ్ ప్రాఫిట్. నెక్స్ట్ ఆ టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. వీక్ డే చూద్దాం. వీక్ డే ఈజ్ ఈక్వల్స్ టు మన వీక్ డే ఫంక్షన్ డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు. నో బ్రాకెట్ స్టార్ట్. ఓకే. సో వీక్ డే కావాలి అని అంటే మనం యూజ్ ఎక్కడికి రావాలి, ఈ డే దగ్గరికి రావాలి, బికాస్ ఆ డే ద్వారానే మనకి వీక్ డే వస్తుంది. ఓకే. కామా 11. ఓకే. అప్పుడు మన వీక్ డే ప్రాఫిట్ ఎంత ఉంది అని చెప్పేసి తెలిసిపోతుంది. అండ్ డ్రాగ్ డౌన్
దీన్ని బట్టి ఏ వీక్, ఎందుకంటే ఫైనల్ మన క్వశ్చన్ ఆన్ విచ్ వీక్ ద యావరేజ్, ఇవన్నీ విచ్ డే ఇస్ మోస్ట్ వీక్ డే, అది అన్ని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ కోసం ముందు మనం డేటాబేస్ లో ఇవన్నీ చేసి పెట్టుకుంటేనే మనకు ఆ క్యాలిక్యులేషన్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అన్ని ఎలా వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఐఎమ్ షోయింగ్ ద సొల్యూషన్. సో సొల్యూషన్ చూపించేటప్పుడు చూసుకోండి. టాస్క్ 1, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఫర్ ఈచ్ సేల్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఇక్కడే రాసేసాం, F5 మైనస్ E5, ఇదే మన ప్రాఫిట్ పర్సంటేజ్ అవుతుంది. ఓకేనా? మీకోసం నేను కొంచెం హైలైట్ చేస్తాను. ఇది ప్రాఫిట్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద కమిషన్ ఫర్ ద సేల్స్. ఓకే, కమిషన్ సేల్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. దిస్ విల్ బి ద అవర్ ఫార్ములా. డన్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ. ఇప్పుడు ఇది చూడండి, దీనికోసం నేమ్ తీసుకుంటున్నాను డే, ఓకే, అండ్ నైట్ షిఫ్ట్స్, ఈ రెండు చేస్తున్నాను. ఫర్ దీస్ ద ఫార్ములా విల్ బి కౌంట్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేయాలి, ఎందుకంటే కౌంట్ చేయాలి కాబట్టి. ఓకే, నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ కావాలి కాబట్టి కౌంట్ ఇఫ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. నౌ కౌంట్ ఇఫ్ మనం ఎక్కడ విచ్ బేసెస్, నేమ్ బేసెస్ కదా తీసుకుంటున్నాం. సో నేమ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి. F4 ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది. సో నేమ్ తీసుకొని కంప్లీట్లీ లాక్ చేయండి. నెక్స్ట్, దాని తర్వాత కామా, మనం పర్టికులర్ గా సెలెక్ట్ చేస్తూ ఉండేది ఏంటి, ఈ పర్సన్, ఆ పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. దట్ విల్ బి M2. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఫైనల్ గా మనం షిఫ్ట్స్ చేస్తూ ఉండే ద బేసిస్ ఆఫ్ డే అండ్ నైట్. సో డే అండ్ నైట్ షిఫ్ట్స్, అండ్ అందులో మళ్ళీ పర్టికులర్ గా వీఆర్ గోయింగ్ ఫర్ ద డే షిఫ్ట్, అప్పుడు డే సెలెక్ట్ చేస్తారు. ఓకే, దట్ విల్ బి అవర్ ఫార్ములా. ఒకసారి ఈ ఫార్ములా చూపిస్తాను మీకు. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ కి ఫార్ములా ఇస్ ఇది. కౌంట్ ఇఫ్ చేస్తున్నాం, కౌంట్ ఇఫ్ ఎస్. ఓకే, కౌంట్ ఇఫ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సిన డేటా క్రైటీరియా ఏంటి, మనం సెలెక్ట్ చేసుకోవాల్సిండేది ఆన్ విచ్ బేసిస్, ఆన్ ద బేసిస్ ఆఫ్ నేమ్ చేస్తున్నాం కాబట్టి నేమ్ తీసుకుంటున్నాం. అండ్ లాక్ ద సెల్ బై ప్రెస్సింగ్ F4 ప్రెస్ చేస్తే సెల్స్ లాక్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ కావాల్సింది M23, దట్ ఈస్ ఎక్కడైతే మనం తీసుకుంటున్నామో అది, ఇది ఆ పేరు, పర్టికులర్ నేమ్. ఆఫ్ దట్ కామా ఆన్ ద బేసిస్ ఆఫ్ డే అండ్ నైట్ షిఫ్ట్స్ కదా, సో డే అండ్ నైట్ షిఫ్ట్ ఏదైతే ఉందో డేటా అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కామా అగైన్ ఇక్కడికి వచ్చి నౌ డే, అప్పుడు మనకు ఆ డేటా వస్తుంది. సో దిస్ విల్ బి ద ఫార్ములా. సేమ్ కాన్సెప్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆల్సో. ఓకే, ఈ ఫార్ములా మీకోసం ఇక్కడ హైలైట్ చేసి పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టాస్క్. వాట్ ఈస్ అవర్ ఫోర్త్ టాస్క్? డిటర్మైన్ ద ఇన్కమ్ ఫర్ బోత్. ఇద్దరిది ఇన్కమ్ మనము డిటర్మైన్ చేయాలి. ఓకే, ఫర్దర్ సేమ్ ఫార్ములా అలాగే ఉంటుంది, కానీ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇంటూ చేస్తున్నాం. హౌ వీఆర్ మేకింగ్ ఇంటూ? N3 అంటే డే బేస్ పైన, అండ్ ద సేమ్ టైం ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఇది, దాని బేస్ పైన వీఆర్ మేకింగ్ ద డే షిఫ్ట్. అండ్ ఫైనల్లీ టోటల్, ఇట్ విల్ బి సింపుల్, టోటల్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, ఆన్ యావరేజ్ విచ్ డే ఈస్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ డే కదా. యావరేజ్ లో మోస్ట్ ప్రాఫిటబుల్ డే ఏదవుతుంది అని అంటే, ఫస్ట్ నెంబర్ ఆఫ్ టోటల్స్ మొత్తం అన్ని మండే, ట్యూస్డే, వెన్స్డే ఏమేం జరిగాయో అకార్డింగ్ టు దిస్ వన్, ఈ డేట్ పరంగా ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకోండి టోటల్స్. తర్వాత ప్రాఫిట్ తీసుకోండి. ప్రాఫిట్ కోసం సమ్ ఇఫ్ యూజ్ చేస్తున్నాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ సమ్ ఇఫ్ యూఆర్ రైటింగ్. ఓకే, నెక్స్ట్ మీల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. మీల్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? టోటల్ ప్రాఫిట్ బై టోటల్, అంతే కదా. ఇక్కడ తీసుకుంటున్న టోటల్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ టోటల్. సమ్ ఇఫ్ క్యాలిక్యులేషన్ ఇట్ ఇస్ వెరీ సింపుల్. సమ్ ఇఫ్ ఫార్ములా కూడా మీకు ఇంకొకసారి నేను చూపిస్తాను ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మెయిన్ ప్రాఫిట్ ఇస్ బై క్యాలిక్యులేటింగ్ దిస్ వన్. తర్వాత లాస్ట్ వన్ ఇస్తా, అండ్ యావరేజ్ బేసిస్ ఉంది కదా, ఇది ఇంకొక ఫార్ములా కూడా ట్రై చేయొచ్చని ఈ ఫార్ములా చెప్పాము. సో డైరెక్ట్ గా సమ్ ప్రోడక్ట్ కూడా చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ కెన్ రైట్ డైరెక్ట్లీ సమ్ ప్రోడక్ట్ ఆల్సో. ఓకే, లెట్ మీ షో దిస్ టూ ఫార్ములాస్ యూజింగ్ సమ్ ఇఫ్. సమ్ ఇఫ్ క్యాలిక్యులేషన్ చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తానని నేను అంత క్లియర్ గా చెప్పడం లేదు. డైరెక్ట్ గా మీకు ఫార్ములా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈస్ ద సమ్ ఇఫ్ ఫార్ములా. ఓకే, సమ్ ఇఫ్ ఈస్ వెరీ సింపుల్ టు క్యాలిక్యులేట్. ఇది ఏం పెద్ద కష్టం అవ్వదు మీకు. ఇట్ విల్ బి వెరీ ఈజీ. ఐఎమ్ యూజింగ్ ద సమ్ ఇఫ్ ఫార్ములా లైక్ దిస్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ కాబట్టి ఆన్ ద బేసిస్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ నేను తీసుకుంటున్నాను. ఓకేనా, రెఫరెన్స్ ఐడి ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ద సమ్ ఇఫ్ ఫార్ములా డన్. ఇదిగోండి, ఈ రెఫరెన్సెస్ బేస్ మీద మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తే వచ్చేస్తుంది. దట్ ఈస్ సమ్ ఇఫ్. కానీ మీకు తెలియని కొత్త విషయం ఏంటంటే, ఈ సమ్ ఇఫ్ బదులు అబ్జర్వ్ దిస్ వన్,
మీన్ ప్రాఫిట్ ఎలా చేయాలి? ఫస్ట్ క్యాల్కులేట్ ద టోటల్స్, దట్ ఈస్ యూజింగ్ కౌంట్ ఇఫ్. After that, calculate the total profit. Next one is the mean profit. Okay. Every formula I will execute now in the next sheet. ఈ షీట్ లో మీకోసం అది బ్రాడ్ గా చేసి ఫార్ములాస్ అన్ని అక్కడ పేస్ట్ చేసి ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. ఓకే. సో లెట్ us see the formulas. ఒకసారి ఫార్ములాస్ చూద్దాం అన్నిటికీ. డన్. లెట్ మీ ఇంక్రీజ్ దిస్ వన్. ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ వన్ నైట్ షిఫ్ట్ అండ్ డే షిఫ్ట్కి ఫార్ములా ఉంది కదా, అది ఒకసారి చూడండి ఎలా ఉంది చూడండి. ఇది కదా మనకి యూజ్ చేస్తున్న నైట్ షిఫ్ట్ అండ్ ద డే షిఫ్ట్ ఫార్ములా. ఓకే. సో ఈ ఫార్ములాస్ మీరు చాలా ఈజీ, మీరు డేటా పెట్టుకొని కొంచెం యాజ్ ఇట్ ఈస్ చేశారంటే మీకు ఆ ఫార్ములా చాలా సింపుల్గా వస్తుంది, పెద్ద కష్టమైనది ఏం కాదు. నౌ సి డే తీసుకుంటా ఉన్నది కౌంట్ ఇఫ్. ఓకే. కౌంట్ ఇఫ్ ఎవరిది కౌంట్ చేస్తున్నా ఆన్ ద బేసిస్ ఆఫ్ నేమ్ కాబట్టి ఆ నేమ్ రో అంతా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఆఫ్టర్ దట్ M24 అంటే ఇక్కడ యూజ్ చేస్తున్నది M24, ఇదైతే M23, M24 ఇది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయాల్సింది డే అండ్ నైట్. సో మీరు సెలెక్ట్ చేయాల్సింది ఇక్కడ డే అండ్ నైట్ ఎక్కడ ఉంటుందో కాలం, ఆ డే అండ్ నైట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఆఫ్టర్ దట్ ఇందులో డే, దట్స్ ఇట్. సో సేమ్ ఫార్ములా ఈవెన్ ఫర్ ద నైట్ షిఫ్ట్స్ ఆల్సో. నైట్ షిఫ్ట్ కూడా సేమ్ ఫార్ములానే వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి ఇంకొకటి. ఇది టాస్క్ 4. టాస్క్ 4లో ఏం క్యాల్కులేట్ చేయమని చెప్పారు మనకి చూస్తాం ఒకసారి. ఇన్కమ్ ఆఫ్ బోత్ క్యాల్కులేట్ చేయమని చెప్తున్నారు. సో ఇన్కమ్ ఆఫ్ బోత్ క్యాల్కులేట్ చేసేటప్పుడు సేమ్ ఇట్స్ వెరీ ఈజీ. టాస్క్ 4 ఏం పెద్ద కష్టం కాదు. బికాస్ ఇన్కమ్ ఆఫ్ బోత్ అంటే ఇక్కడ 2 మెంబర్స్ ని తీసుకున్నారు, వాళ్ళ ఇన్కమ్ ని రెఫర్ చేస్తున్నాం, దట్స్ ఇట్. సో ఇంటూ మనం తీసుకుంటున్న డేటా బై నెంబర్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే. ఇంటూ అండ్ ప్రాఫిట్ చేస్తే మనకి వాళ్ళ ఇన్కమ్ డేటా అదర్ డే షిఫ్ట్ ది నైట్ షిఫ్ట్ ది బోత్ వస్తాయి. డే షిఫ్ట్ చేసేటప్పుడు డే డేటా సెలెక్ట్ చేసుకోండి ఆ రోజు, అండ్ నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు నైట్ డేటా సెలెక్ట్ చేసుకోండి. ఓకే. టాస్క్ 5 ఇందులో ప్రాఫిట్ అడుగుతున్నాం. ఓకే. అంటే ఏది ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అని ఫస్ట్ టోటల్ చేయాలి. టోటల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మండే, ట్యూస్డే, వెన్స్డే అని కొన్ని పెట్టుకొని ఎవ్రీడే ఒక టోటల్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ టోటల్ చేస్తున్నప్పుడు మన ఫీల్డ్ నేమ్ లో తీసుకోవాల్సినది డేట్. ఓకే. డేట్స్ తీసుకోవాలి. మన ఫీల్డ్ నేమ్ లో డేట్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ డేట్స్ తీసుకుంటాం. ఇది డేట్ సెక్షన్. ఓకే. ఇప్పుడు చేంజ్ చేసాం కాబట్టి అది షిఫ్ట్ అయిపోయింది, బట్ దట్ ఈస్ ద డేట్ సెక్షన్. సో ఆ డేట్ సెక్షన్ లో తీసుకొని ఓకే కామా వీక్ డే మైనస్ ఆ ఫార్ములా చేసాం కదా. వీక్ డే మనం ఆల్రెడీ సింపుల్ క్యాల్కులేట్ చేసాం. సో మన వీక్ డే ఫార్ములా ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ అవర్ వీక్ డే. ఓకే. ఆ వీక్ డే ఆఫ్టర్ దట్ నెక్స్ట్ గో ఫర్ ద రెఫరెన్స్ డేట్ ఆఫ్ B21 అంటే ఇక్కడ తీసుకోవాల్సిన కమిషన్ ప్రాఫిట్. ఓకే. ఇలా క్యాల్కులేట్ చేస్తే యూ విల్ గెట్ ఈజీలీ ద సొల్యూషన్స్ అన్ని నీట్ గా వస్తాయి. సింప్లీ ఫార్ములాస్ షో ఫార్ములాస్ అన్నాను, అది రిమూవ్ చేస్తే వచ్చేసింది డేటా. లైక్ దీస్ వీ కెన్ క్యాలిక్యులేట్. సో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒకటి ఇది ఉంది కదా, ఫస్ట్ తీసుకున్న డేటా యాక్చువల్ ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాం. ఆఫ్టర్ క్యాల్కులేషన్ అకార్డింగ్ టు ద టాస్క్ గివెన్, వాళ్ళు ఏదైతే టాస్క్ ఇచ్చారో అకార్డింగ్ టు ద టాస్క్ ఫస్ట్ డేటాబేస్ అంతా జనరేట్ చేసుకున్న తర్వాత ఈ టాస్క్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి డేటాబేస్ గా జనరేట్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ దిస్ ఫార్ములా హ్యావ్ యూజ్డ్ హియర్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ టాస్క్ 1, టాస్క్ 2 ఈ డేటాబేస్ లోనే అయిపోయినాయి. కానీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కోసం ఏం చేసామంటే మళ్ళీ సపరేట్ గా ఇంకొక చిన్న డేటాబేస్ లాగా లైక్ కన్సాలేషన్స్ లాగా తీసుకొని చేసాం. ఓకే. దిస్ ద వే వీ క్యాన్ జనరేట్. జనరల్ గా లైఫ్ టైమ్ లో దట్ ఈస్ వర్క్ స్టేషన్స్ లో ఇలాంటి వర్క్స్ స్టార్ట్ అవుతాయి. టుడే వీ డిస్కస్డ్ 3 డిఫరెంట్ డేటాబేసెస్ కదా. ఒకటి ఎంప్లాయీ, ఒకటి సేల్స్, అండ్ దిస్ వన్ ఇస్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ సంథింగ్ లైక్ కాంప్లికేటెడ్. అందుకని ఒక కాంప్లికేటెడ్ థింగ్ చెప్పాను. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనికోసం మనం ఏం డేటాబేస్ యూజ్ చేస్తున్నామో అది చూసుకోండి. అవన్నీ నేను మీకు మళ్ళీ రెఫరెన్స్ గా పెడతాను. ఓకే. ఆ డేటాబేస్ పైన ఈ క్యాల్కులేషన్స్ చేయండి అండ్ వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకే. సో చూసారు కదా ఇవాళ ఎగ్జాంపుల్స్ అని ఎలాగున్నాయి. మనం నేర్చుకునే డిఫరెంట్ గా ఉంటుంది, కాంబినేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే.
సో ఎక్కడ ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి, ఎప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేయాలి, ఎక్కడ ఫార్మాట్ యాజ్ టేబుల్ యూజ్ చేయాలి, దేనికి డేటాకి టేబుల్స్ అండ్ బార్డర్స్ పెట్టాలి, ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అవుతాయి. ఓకే, ఈ టాస్క్స్ అన్ని కూడా మీరు ప్లాన్ చేసుకొని యాజ్ ఇట్ ఇస్ మనం డిస్కస్ చేసింది ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు మాక్సిమం ట్రై చేశాను కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని సొల్యూషన్స్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ సెషన్ లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం. మీరు డేటా ఒకటి యాజ్ ఇట్ ఈస్ అంటే క్వశ్చన్ రిలేటెడ్ గా డేటాని మీరు టైప్ చేసుకుంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, అదొక్కటి కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇవే ఇస్తారా అంటే ఇవన్నీ కాదు, ఇలాంటి మోడల్స్ మనకు వస్తాయి అన్నమాట. మనం డే టు డే లైఫ్ లో ఇలాంటి మోడల్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, I hope you learned something from this video. If you learned something from this video, please share to the data analyst people. డేటా అనలిస్ట్ పీపుల్ డైలీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ ఎగ్జాంపుల్స్ కానీ ఈ శాంపిల్స్ కానీ వాళ్ళకి యూజ్ అవుతాయి. సో ప్లీజ్ షేర్ ఇట్. ఓకే, అండ్ ఐ హోప్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ లెట్ us meet in the next session. Okay, thank you.